పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకు 119 మందికి పీడీపీపీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం నోటీసులు అందించడం జరిగింది. అందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ముఖ్యంగా విడుదల రజని గారు, అంబటి రాంబాబు గారు, దేవినేని అవినాష్ గారు, శ్రీనివాసరెడ్డి గారు మరియు బ్రహ్మానందరెడ్డి గారు, ఇలా చాలా మంది అన్నారు. వీరందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో అనుమతి లేకుండా డీజే పెట్టారని, ర్యాలీ చేశారని, హాస్పిటల్స్ కు మరియు ఇతర కళాశాలలకు డిస్టర్బ్ చేశారని చెప్పి వీరి మీద కేసులు బుక్ చేయడం జరిగింది. రెడ్ బుక్ కి రెడ్ సిగ్నల్ పడింది అని మనం హైకోర్టు ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో అక్రమ అరెస్టులు చేరాదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ పల్నాడు కేసు తెర మీదకి రావడం, ముఖ్యంగా అన్నబత్తున శ్రవణ్ గారు మరియు గజ్జల భార్గవరెడ్డి గారు అందుబాటులో ఉండగా వారు పోలీస్ విచారణకు పోలీస్ స్టేషన్ వెళ్లి హాజరై రావడం జరిగింది. అయితే చూడాలి మరి భవిష్యత్తులో ఈ కేసు ఎటువంటి మలుపులు తీసుకుంటుందో. ఈ కేసులోనే రపా రపా అనే ఫ్లెక్సీలు మరియు తగ్గేదేలే అనే ఫ్లెక్సీలు అన్ని ప్రత్యక్షం అవడం మీ అందరికి తెలిసిందే. ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు గాను ప్రత్యేకంగా కేసులు నమోదు చేసి ఒక 5గురిని రిమాండ్ చేయడం కూడా జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.